హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంకాయ కొత్తిమీర కారం ఇలా చేసుకోండి, బాగుంటుంది. ముందుగా 2 కట్టల కొత్తిమీరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మిక్సీ బ్లేడు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్టు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇందులోకి నిమ్మరసం వేసుకుని అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని వంకాయని 4 చీలికలుగా కట్ చేసుకుని చివర ఉండే ముచికి పూర్తిగా తీయకుండా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయల లోపలికి స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నింటినీ కొత్తిమీర కారంతో స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి. ఈ వంకాయలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయడం వలన చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారంలో మరికొంచెం వాటర్ వేసుకుని ఈ కూరలోకి వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా దొండకాయ కొత్తిమీర కారం కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ కొత్తిమీర కారం వేసుకుని నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. సాంబారు, పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.